ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి, ఎంత మురికిలోంచి బయటకు వచ్చింది, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి అంటే అంత స్వచ్ఛంగా. ఏంటంటే మా సినిమేరాన్ని ఒక శివాలయం ఉంది, ఆశ్రమం ఉంటుందంట అక్కడ ముసలివాళ్ళది. అక్కడ అది కాకుండా ఒక ఆశ్రమం, ఒక శివాలయం అంటే ఇప్పుడు వెలిసింది కాదు, కట్టారు రకరకాలంట. చాలా బాగుంటుందంట. సాయంత్రప్పుడే వెళ్ళాలి. దీపాలు సోమవారం అయితే మగవాళ్ళ చేతి పెట్టింటారు, శుక్రవారం అయితే ఆడవాళ్ళ చేతి పెట్టింటారంట. దీపాలు చాలా బాగుంటుందంట. అక్కడికి వెళ్తే అవి చూసి మా పిన్ని వెళ్ళారు, మా పిన్ని వాళ్ళు అందరూ కలిసి వెళ్ళారు, పాల్గొనేటోళ్ళు అందరూ. వాళ్ళ కోళ్ళ చెప్పింది అనమాట, మీరు వెళ్ళండి అని. నిన్న ఏదో పాలకొడేరు వెళ్తే అప్పుడు చెబుతుంది, పాలకొడేరులో రా సినిమేరం గురించి చెబుతుందనే, సినిమేరం గురించి. ఆ సినిమేరాన్ని మన ఇద్దరం వెళ్దామే, దీక్ష తీసుకుందామే. అదే ఆ దీక్ష అంటే చతుర్మాసం దీక్షలు అవి కాదు, చతుర్మాసం దీక్షలు కాదు. ఆ కూరలు తినకూడదు, ఈ కూరలు తినకూడదు, ఆ పూజ చేయాలి, ఈ పూజ చేయాలి అవి కాదు. అక్కడ కూర్చోబెట్టి ఒక స్వామీజీయో ఒక మంచి మాటలు చెప్పి అయినా అక్కడ ఒక గంట మాట్లాడతారు, మనం విని రావాలి. అప్పుడు విన్నప్పుడు మీరు దీక్ష తీసుకోండి అంటే, ఏం దీక్ష అంటే మనం ఇద్దరమే ఉన్నాం అనుకోండి, మూడో మనిషి గురించి మాట రాకూడదు, నోటంట మూడో మనిషి పేరు రాకూడదు. అది 4 మాసాలు దీక్ష కింద తీసుకోండి, అదే అలవాటు అయిపోతుంది. అప్పుడు మన జీవితాలన్నీ అయిపోతున్నాయి, నిజంగానే అయిపోతున్నాయి కదా. మా శ్యామలు కూడా వచ్చింది పొద్దున్న అదే అంటుంది, అత్తయ్య మనకి ఇంత అయిపోయింది అన్నాళ్ళో లేదు మనకి. ఈ ఉన్న 4 కాలాలు 10 ఎంతకాలం ఉంటామో అంతకాలం బాగా మారిపోవాలి. ఈ మేము మా లక్ష్మి నేను కూడా వెళ్తాం. సినిమా వస్తామంటే రేపు సోమవారం తప్పకుండా వెళ్తామే. ఆ దీక్ష తీసేసుకుందామే, తీసుకుంటావా? కొంచెం తడుస్తావా? తీసుకుందాం. మూడో మనిషి గురించి మనకెందుకు, అంతే కదా. ఆ దీక్ష తీసుకుని వస్తామండి. మీరందరూ కూడా తీసుకోవాలనుకున్న ఈ దగ్గర చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ, భీమవరం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ, పెద్ద చిన్న అందరూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ కాలంలో మూడో మనిషి గురించే వస్తుంది. 2 ఉంటే మూడో మనిషి గురించి మాట్లాడుకుంటారు, 3 ఉంటే 4గో మనిషి గురించి మాట్లాడుకుంటారు. అది మాట్లాడుకోకుండా ఈ సినిమేరం శివాలయానికి వెళ్ళి ఈ దీక్ష తీసుకుంటే మళ్ళీ మూడో మనిషి మాట రాదంటే రాదు. ఇది ఖచ్చితంగా నేను చెబుతున్నాను. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు, ముసలోళ్ళు ముందే వెళ్ళాలి. అసలు వాళ్ళకి ఎక్కువైపోయింది, బాగా సోదరు ఎక్కువైపోయినాయి. ఆ సోదరులన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అక్కడికి వెళ్తే భీమవరం పక్కన చిన్నమేరం పక్కన ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమం పక్కనే గుడి ఉంటుందంట. నేను చూడలేదండి, రేపు సోమవారం నాడు వెళ్తాము, వెళ్ళి తీసుకుంటామని అనుకుంటామంటే తీసుకుంటాను. ఇంకా మన జీవితం అయిపోయింది. ఏదో సోదరు ఇప్పటికే లేదు, ఎప్పుడో తగ్గిపోయింది. నాకు ఎవరు కూడా ఉండదు. మా ఇంట్లో నేనే ఉంటాను. మా ఇల్లు లోపలే ఉంటుంది. బయట ఉన్న వెళ్ళను, లోపల ఉన్న వెళ్ళను. ఇంట్లోనే మన పనులు చేసుకుంటా, మన ఇంట్లో పనులు చేసుకుంటా, చేయకపోతే మనుషులు చేయించుకుంటా. ఇది మన కాలక్షేపం. ఇంకా మారిపోవాలి అది. అందుకని మంగళం, శుభమంగళం, ఆరోగ్యమంగళం, ఆనందమంగళం అందరికీ అదే కావాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.